తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కన్న కూతుర్ని కడచూపుకు కూడా నోచుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు. చివరి చూపు చూడకుండా చితికి నిప్పు పెట్టారు. తల, కాళ్ళు, చేతులు లేకుండా మొండానికి మాత్రమే అంత్యక్రియలు నిర్వహించారు. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని బాధ స్వాతి కన్నవారికి కలిగింది. అల్లుడు చేసిన దగ, దుర్మార్గానికి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఆ తల్లిదండ్రులకి. భర్త చేతిలో అతి కిరాతకంగా హత్యకు గురైన 5 నెలల గర్భిణి స్వాతి అంత్యక్రియలు సోమవారం రాత్రి స్వగ్రామంలో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చేరుకున్న శరీర భాగాల మూటను నేరుగా గ్రామంలోని శ్మశాన వాటికు తరలించారు. ఆ మూటను విప్పకుండా అలాగే చితిపై పెట్టి స్వాతి తండ్రిని నిప్పండించారు. ఆ సమయంలో చివరి చూపును కూడా నోచుకోలేకపోతే బిడ్డా అంటూ కుటుంబ సభ్యులు చేసిన రోదనలు అందరినీ కూడా కంటతడి పెట్టించాయి. మరోవైపు స్వాతి శరీర భాగాల కోసం మూసీలో పక్కన గాలింపైతే కొనసాగుతోంది. 3 రోజులు కావస్తున్నా కూడా ఇంకా ఎలాంటి ఆనవాళ్లు కూడా లభించలేదు. వర్షాలు కూడా ఏ విధంగా పడ్డాయి చూసాం. ఆ వాగులు ఏమైనా ఆ వరదలో కొట్టుకుపోయాయా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. బట్ పోలీసులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. మూసీలో అయితే తీవ్రమైన గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. 2 రోజుల నుంచి కూడా వలలు, గాలాలతో రెస్క్యూ బృందాలు అయితే సీరియస్గా వెతుకుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో 2 రోజులుగా గాలిస్తున్నా కూడా ఫలితం లేకుండా పోతోంది. అక్కడ వరద ప్రవాహం తగ్గితే ఎక్కడో ఒక చోట శరీర భాగాలను పెట్టిన ప్లాస్టిక్ కవర్ కానీ, హంతకుడు విసిరేసిన బ్యాగ్ కానీ దొరుకుతుందని అందరూ భావిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు కూడా. ఒకవేళ మృతురాలి శరీర భాగాలు దొరక్కపోతే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని కూడా పోలీసులు ఓవైపు నుంచి చెప్తున్నారు. ఈ హత్యలో మరిన్ని సంచలన విషయాలు కూడా బయటకొస్తున్నాయి. ఆమెను హత్య చేసే ముందు మేడిపల్లిలోని పర్వతాపూర్లో నివాసం ఉండే స్వాతి పిన్ని ఎవరైతే ఉన్నారో అనిత ఇంటికి వెళ్ళాడు ఈ మహేందర్ రెడ్డి అనే సైకో. స్వాతి పదే గొడవ పడుతుందని వచ్చి నచ్చజెప్పాలని కూడా అడిగాడు. బట్ ఆ తర్వాత వస్తానని అనిత అనడంతో తాను ఇంటికొచ్చి భార్యను చంపి హక్సా బ్లేడ్తో శవాన్ని ముక్కలుగా కూసేశాడు. చెత్త తీసుకెళ్లే పెద్ద నల్ల కవర్లో వేర్వేరుగా చేతులు, కాళ్ళు, మొండాని, తలాని కుక్కాడు. మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు ఉపయోగించిన పరుపును కూడా ఓ కవర్లో మూటగట్టేశాడు. వారి భవనంపైనున్న ఇటుకలు తెచ్చి వాటికి ఆమె తలను తాడుతో కట్టి కాలేజీ బ్యాగ్లో వేసుకున్నాడు. ఆమె చేతులను కవర్లో వేసి దాన్ని బస్తాలో వేసుకుని బైక్పై వెళ్ళి ప్రతాపసింగారం దగ్గర మూసీలో పడేశాడు. తిరిగొచ్చే దారిలో బోడుప్పల్లో సుమారు 10 కిలోల బరువున్న రాయిని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. 2 కాళ్లను ఆ రాయికి కట్టి యూరియా బస్తాలు మూటగట్టి మూసీలో విసిరేశాడు. మొండెం మాత్రం ఇంట్లోనే ఉంచాడు. స్వాతి బతికున్నట్లు నమ్మించేందుకు ఆమె ఫోన్ నుంచే ఆమె చెల్లికి తిన్నారా, ఉన్నారా అని మెసేజ్లు పంపించాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో స్వాతి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల విచారణలో హత్య విషయాన్ని ఇప్పుడు అంగీకరించాడు ఈ సైకో మహేందర్ రెడ్డి. స్వాతి మర్డర్ కేసును జాతీయ మహిళా కమిషన్ కూడా ఇప్పటికే సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో తెలంగాణ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల్లో ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి లేఖ రాసిన జాతీయ మహిళా కమిషన్ స్వాతి కేసుకు సంబంధించిన సమగ్ర నివేదికను కూడా 3 రోజుల్లో అందించాలని కూడా ఆదేశించడం జరిగింది. కాగా అనుమానంతో స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి దారుణంగా హత్య చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఈ 2 రోజుల నుంచి కూడా సుమన్ టీవీలో మీరు చూస్తూనే ఉన్నారు. స్వాతిని ఎంత దారుణంగా హత్య చేశాడో మహేందర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం రేపిందని కూడా చెప్పచ్చు. తన శరీర భాగాలు కూడా దొరకకుండా చేశాడు ఆ దరిద్రుడు. ఇదే నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈరోజు ఇదే నేపథ్యంలో ఓన్లీ ఆమె మొండానికి మాత్రమే అంత్యక్రియలు చేయడం కూడా జరిగింది. ఆ తల్లిదండ్రులనైతే ఓదార్చడం ఎవరి తరం కూడా కాలేదు. అక్కడ ఊరంతా కూడా స్వాతి కోసం కదిలింది. అక్కడ వాళ్ళ నాన్న కూడా ఏ విధంగా బాధపడుతున్నాడో మనం చూస్తున్నాం. ఇది చాలా దారుణం. వాడిని చంపేయాలి లేకపోతే మాకు వదిలేయాలి అంటూ కూడా ఆ తల్లి
చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తోంది. గతంలో వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. ఈ ఆగస్టులోనే వాళ్ళిద్దరికి ఒక పెద్ద గొడవైంది. స్వాతి ప్రెగ్నెంటు, 5 నెలల గర్భవతి. తాను ఇంకో ప్రాణానికి ప్రాణం పోస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి ఫస్ట్ నుంచి కూడా మహేందర్ రెడ్డికి అనుమానం స్వాతి మీద. ప్రేమించాడు కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఊర్లో తెలియడంతో ఇద్దరు కుటుంబ సభ్యులు కూర్చొని కూడా పెళ్లి జరిపించడం జరిగింది. ఇదే నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చారు. వచ్చి పెళ్ళై 10 నెలలు అవుతున్నా కూడా ఏ రోజు కూడా నా బిడ్డని సంతోషంగా చూడలేదు అని చెప్తుంది ఆ తల్లి కూడా. చాలా వరకు గొడవలే అవుతూ ఉండేవి. ఏ రోజు నా బిడ్డని సుఖపెట్టలేదు. ఇదే నేపథ్యంలో మధ్యలో కూడా చనిపోయే ముందు ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళింది. తరచూ గొడవలు అవుతున్నాయని కూడా ఆ తల్లికి, వాళ్ళ అన్నకి, అందరికీ కూడా చెప్పడం జరిగింది. నన్ను చంపేస్తారేమో అమ్మా అని కూడా కాల్ చేసి చెప్పినప్పుడు స్వాతి, ఏం కాదమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు, భద్రంగా ఉండు, ఏం కాదు, వాళ్ళని ఇంకొకరు వచ్చి చెప్పేస్తారు, మా అత్త మామ ఇట్లా అంటున్నారమ్మా అని కూడా తల్లికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే నేపథ్యంలోనే వన్ ఫైన్ డే రేపు చెకప్ ఉంది, వెళ్దామని కూడా అడిగింది మహేందర్ రెడ్డిని స్వాతి. అడిగిన తర్వాత ఆ హాస్పిటల్కి వెళ్దామనే విషయంలోనే చిన్న గొడవైంది. ఆ తర్వాత తను ఇంటికి వెళ్తాను హాస్పిటల్కి చూపించుకున్న తర్వాత అని కూడా చెప్పింది. ఈ ఎదవకి అనుమానం ఎక్కువ కాబట్టి ఫస్ట్ నుంచి అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. డే 1 నుంచి కూడా, పెళ్ళైన మొదటి రోజు నుంచి కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే అనుమానం కొనసాగుతూ ఉంది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, తెలియకుండానే తీయించేశాడని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తర్వాత సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ టైంలోనే మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఆమె మీద అనుమానం వ్యక్తం చేశాడు. మళ్ళీ కూడా అనుమానం మరింత ఎక్కువైంది. గతంలో కూడా పలుమార్లు గొడవలైన నేపథ్యంలో ఇద్దరికీ కూడా ఒకసారి మహిళా పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది మహేందర్ రెడ్డి మీద. ఇదే నేపథ్యంలోనే మళ్ళీ వాళ్ళిద్దరు కూడా గొడవ పడడం జరిగింది. పరువు పోయింది, నా పరువు తీసింది. మళ్ళీ ఇంకొకటి అనుమానం. ఈ నేపథ్యంలోనే ఈరోజు స్వాతిని దారుణాతి దారుణంగా, అతి కిరాతకంగా, కన్న కూతుర్ని కడచూపు కూడా లేకుండా చేశాడు ఆ దుర్మార్గుడు. చివరి చూపు చూడకుండా చితికి నిప్పు పెట్టడానికి కూడా లేకుండా చేశాడు. తల, కాళ్ళు, చేతులు లేకుండా మొండానికి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి ఆ తల్లిదండ్రులకు వచ్చింది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని బాధ స్వాతి కన్నవారికి ఇక్కడ కలిగిందని మనం చెప్పుకోవచ్చు. అల్లుడు చేసిన దగా దుర్మార్గానికి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి ఆ తల్లిదండ్రులకి. భర్త చేతిలో మోసపోయి అతి కిరాతకంగా వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు, వాడిని నమ్మి 100 ఏళ్ళు నాతో తోడుగా ఉంటాడని వచ్చినందుకు ఈ సైకో ఎన్ని బాధలు పెట్టినా, ఏం చేసినా వాడితోనే ఉండాలి అని చెప్పి 5 నెలల గర్భిణి స్వాతి ఈరోజు ఏ పార్ట్స్ లేకుండా, ఏవీ లేకుండా ఈరోజు అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా సైకో మొగుడు చేతిలో ఈరోజు తన ప్రాణాన్ని వదిలేసింది. అంత్యక్రియలను సోమవారం రాత్రి స్వగ్రామంలో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి కూడా వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చేరుకున్న శరీర భాగాల మూటను నేరుగా గ్రామంలోని శ్మశాన వాటికు తరలించారు. ఆ మూటను విప్పకుండా అలాగే చితిపై పెట్టి స్వాతి తండ్రి నిప్పండించారు. ఆ సమయంలో చివరి చూపు కూడా నోచుకోలేకపోతే బిడ్డ అంటూ కూడా కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది.